గొడ్డలిపోటు, వెన్నుపోటు, ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా జగన్ రెడ్డి గారికే అవి చెందుతాయి. విధ్వంస పాలనకి విముక్తి అయి 2 సంవత్సరాలు పూర్తయింది. విధ్వంస పాలన నుండి ఒక పకడ్బందైన అభివృద్ధి పందాలో రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఓర్వలేక, చూడలేక, మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అబద్ధాలతో ఈనాడు ప్రజల్ని మరి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న మహానాడు వర్చువల్గా జరిగిందో 27-28వ తారీఖున సుమారుగా 16 లక్షల మంది కార్యకర్తలు 1850 క్లస్టర్లో ఉండి, ఆయా నియోజకవర్గాల్లో ఉండి, ఆయా ప్రాంతంలో ఉండి ఈ మహానాడుని కని విని ఎరగని రీతిలో దిగ్విజయం చేశారో, ఆ మహానాడు వల్ల వచ్చిన ఒక సానుకూలతని, ఒక ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని మరి చెదరగొట్టేందుకు, దాన్ని దారి మళ్లించేందుకు, ఆ వార్తల్ని పక్కదారి పట్టించేందుకు ఒక ఫేక్ బుక్లెట్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లో తీసుకొచ్చింది. అంతేకాకుండా తన తాత హత్యని చేసిన వాళ్ళని నేను మరి వదిలేశాను మంచోడిని కాబట్టని చెబితే, ఏ రకంగా ఆనాడు అరాచకం తాత నుండి తండ్రి నుండి అరాచకం చేసుకుంటూ వచ్చారో, మరి ఎక్కడైతే వీరి నివాసం ఉందో ఆ పులివెందలో వాళ్ళందరూ చెప్పిన వాస్తవాలు పత్రికలో వచ్చేటప్పటికి మరి వీళ్ళ చరిత్ర ఏంటో, రక్త చరిత్ర ఏంటో, జగన్ సూర రక్త చరిత్రని ఈనాడు వక్తలందరూ చెబుతూ మరి ప్రజల్లో వాస్తవాలు తీసుకొస్తున్న తరుణంలో దానిని కూడా దారి మళ్లించేందుకు మాత్రమే ఈనాడు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ బుక్లెట్ని, తప్పుడు సమాచారం, నిరాధారమైన అవాస్తవమైన విషయాలను చెబుతూ ఒక బుక్లెట్ని ప్రజల్లో తీసుకొచ్చి ఈ ప్రచారాన్ని ఏదైతే ఈనాడు జగన్ సూర రక్త చరిత్ర ఏదైతే ఉందో అదే రకంగా దాన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి కేవలం మరి దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కాబట్టి గొడ్డలిపేటు కానీ, వెన్నుపోటు కానీ ఇవన్నీ కూడా జగన్ హయాంలోనే రూపకల్పన జరిగినాయి. ఆయనే దాన్ని ఆచరించారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసిన వారిని ఈనాడు కాపాడుతుంది మీరు కాదా? మరి ఏ విధానం బాబాయ్ కంటే, బాబాయ్ని ఓ గొడ్డలితో హత్య చేసిన వాళ్ళని ఇప్పటివరకు మీరు కాపాడుకుంటూ వెనకేసుకుంటూ వస్తున్నారంటే దానికి అర్థం ఏంటనేది ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు చెందిన శివకుమార్ గారు ఒక పార్టీ సింబలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపిస్తే దాన్ని మీరు కబ్జా చేశారు, దాన్ని వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఆస్తులో మరి సగభాగం ఏదైతే ఇవ్వాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు చట్టాన్ని తీసుకొచ్చారో దాని తిలోదకాలు చుట్టి ఈనాడు మొత్తం ఆస్తిని కూడా చెల్లికి కూడా ఇవ్వకుండా, తల్లిని కూడా చూడకుండా మీరు వెన్నుపోటు పొడిచింది మీరు మర్చిపోయారేమో కానీ తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మీరు గతంలో 2019 ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో 85% వాగ్దానాల్ని మీరు పక్కన పెట్టారు. మీరు పూర్తిగా వాగ్దానాలు అమలుపరచలేకపోయారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని 85% ఎగనామం పెట్టారు. అందులో ముఖ్యంగా మద్య నిషేధం విధిస్తాం మా ప్రభుత్వం వస్తే దశల వారీగా అన్నారు. అది మాట తప్పడం కాదా? అది వెన్నుపోటు పొడటం కాదా అనే సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచమని చెప్పారు.
9 సార్లు మీరు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపిన విషయం వాస్తవం కాదా? అది వెన్నుపోటు కాదా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాకుండా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, ఇద్దరు పిల్లలకి ఇద్దరు బిడ్డలున్న వారికి తల్లి అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటినీ కూడా మీరు తిలోదకాలు చుట్టి వాటిని అమలు చేయకుండా మరి వెన్నుపోటు పొడిచిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.